అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్ కేశవరెడ్డి గారు రచించిన ముడివడని ముళ్ళు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథను ఎలా మొదలు పెడదామని ఆలోచిస్తూ ఓ 25 కథల్ని తిరగేసుంటాను. కాని తృప్తికరమైన ప్రారంభం మాత్రం దొరకలేదు. బెల్లం చుట్టూ ఈగలు ముసురుకుంటాయి అంటారు చూడండి, అలా ముసురుకుంటున్న ఆలోచనల్ని పారదోల్ని ఉండలేక ఏదో విధంగా కథకు శ్రీకారం చుట్టి తప్పుకోవాలి అనుకున్నాను. వేగుచుక్క పొడిచింది. తెల్లారబోతోంది. ఇదెక్కడి సుత్తిరా బాబు అంటూ విసుక్కుంటున్నారా? సారీ. సరి, ఇంకా నేను నిలుస్తాను. ఛీ, నువ్వొక మొగుడివేనా? మగాడివేనా? నెలలుగా క్రూరంగా హింసించినా సర్దుకుపోతుంటే నీలో ఏమాత్రం మార్పు రావటం లేదు. నీ ఇంట్లో ఉండే కంటే గంప అమ్ముకొని బ్రతకటం మేలు. నీ గడప తొక్కితే చూడు. ఎవరిదై ఉంటుంది గొంతు? ఇంత ఉదయమే లక్ష్మి కాదు కదా? అనుమానిస్తూనే లేచి చూశాను. లక్ష్మి 20 అడుగుల దూరంలో పోతోంది. చూస్తూ ఉండంగానే సందు దాటిపోయింది. చిత్రహింసలకు ఒళ్ళప్పగిస్తూ ఎంతో కాలంగా బరువుగా బాధగా బ్రతుకును ఈడ్చుకొస్తున్న లక్ష్మి ఈ రోజు ఇల్లు విడిచిపోయింది. ఒకందుకు మంచిదే అనిపించినా ముందు ఎలా బ్రతుకుతుందో అనుకుంటూ లేచి మూలనున్న పరకను తీసుకున్నాను. కసు ఊడుస్తున్నాను. కాని లక్ష్మిపైనే మనసంతా. లక్ష్మి రాదా ఇంకా? వాళ్ళన్నగారింటికి పోయింటే పర్వాలేదు. ఈ మధ్యలో ధైర్యం వచ్చింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదేం కాదు లక్ష్మి అనుకుంటూనే చేసే పని చేసుకుపోతున్నాను. మా ఇంటికి కుడివైపు 3వ ఇల్లే లక్ష్మి వాళ్ళది. లక్ష్మి భర్త ఓ ఎలిమెంటరీ స్కూల్ టీచరు. 5-6 సంవత్సరాలై ఉండొచ్చు వారికి పెళ్ళై. పిల్లల్లేరు. ఇంట్లో వారిద్దరే ఉంటారు. 1-2 ఏళ్లు బాగా గడిచిందో ఏమో వారి సంసారం. రాను ఇద్దరి మధ్య స్పర్ధలు రాసుకోసాగాయి. ఉండగా ఇంటి పెళ్ళాం దెయ్యమైంది అన్నట్లుగా అయిపోయింది లక్ష్మి అతనికి. ఇరుగు పొరుగు వారికి చులకనైపోయారు వారు. కసువు చెత్తకుండీలో వేసొచ్చి అంట్లు ముందేసుకున్నాను. మనసుదారి మనసుది. లక్ష్మి భర్త ప్రతిరోజు ఉదయమే కోడి కూస్తూనే లేస్తాడు. పక్క సందులో ఎప్పుడు వచ్చే కొళాయికి పోయి తొట్టి నిండా నీరు పోస్తాడు. ఆ నీటిని లక్ష్మి ఇంట్లోకి వాడుకోకుండా లావుపాటి చెక్కమూత పెడతాడు. మరలా ఉదయమే ఆ నీటిని పారబోసి కొత్తగా నీరు నింపుతాడు. అతడు ప్రత్యేకమైన తరహావాడు. లక్ష్మి మాత్రం నీటిని ఇంటి అవసరాలకు తానే ఎత్తుకొచ్చుకుంటుంది. అతడు తాను తెచ్చుకున్న నీటితోనో లేక లక్ష్మి తెచ్చిపెట్టిన నీటితోనో ఏమోగాని స్నానం చేసి ఊదుకడ్డి అంటే అగరబత్తి ముట్టిస్తాడు. ఇటువంటి ఆయన్ను చూసే కాబోలు వేమనగారు ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా అని చెప్పి ఉంటారు అనుకుంటాను. ఏమైతేనేమి, ఆ ఊదుకడ్డి వాసనలు నిద్రలోని మా ముక్కులకు తాకుతూనే ఉంటాయి. అతడు నీళ్లు తెచ్చి స్నానించి ఊదుకడ్డి వెలిగించేసరికి 5:35, 40 అవుతుందేమో. అప్పుడు కడప ఆకాశవాణి పలికిస్తాడు. అది అతని రేడియోకు ఎంత గొంతుందో అంత. గూబ గుయ్యమంటుంటే ఇంకెక్కడ నిద్ర? వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం కలిగించకండి అని టీవీలు రేడియోలు ఎంత మొత్తుకుంటుంటే ఏం ప్రయోజనం? సైడు కాలువలో పిసికిన చింతపండే. మంచి నిద్ర పాడైపోయిందని తిట్టుకుంటూనే లేచేవాళ్ళం. మా ఇంటికి ఎడమ పక్క 2వ ఇంటాయన వీడి ఎంత పనికిమాలినవాడ్రా, ఎప్పుడు పాడైపోతాడో ఏవో అని గట్టిగానే అంటూ ఉంటాడు. ఆ సైరన్ కోతలో ఈయన గోలెంత పాపం. వినగా చెవికి ఇంపుగానే ఉంటుందనుకోండి, అది వేరే విషయం. పాత్రల్ని కడిగి కాఫీ పెట్టాను. మా వారు లేచారు. బ్రష్ చేసుకున్నారు. కాఫీ అందిస్తూ ఉదయమే లక్ష్మి తన భర్తను 4 మాటలని ఇల్లు వదిలిపోయిందండి అన్నాను మా వారితో. మంచి పని చేసింది. ఆ అమ్మాయి ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది. వాడు పెట్టే హింసలు భరిస్తూ ఇన్నాళ్లుందంటే అదెంతో గొప్ప అంటూ పేపర్ అందుకొని పడక్కుర్చీలో కూర్చున్నారు. నిజమే మరి, వాడు లక్ష్మిని హింసించింది ఎన్ని మార్లో అనుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నా దగ్గరకొచ్చి చెప్పి ఏడ్చేది పాపం లక్ష్మి. వంట పనిలో పడినానేగాని లక్ష్మిని గురించి అనుకోకుండా ఉండలేకపోతున్నాను. ఒకరోజు లక్ష్మి ఎదురింటాయంతో మాట్లాడుతుండగా అతడు వస్తూ చూశాట. అంతే, పశువుని బాదినట్లుగా బాదాడు.
నీచుడు. వీపు పచ్చి పుండైంది రక్తంతో తడిసి. ఎంతగా వెలిపించిందో లక్ష్మి ఆ రోజు. ఎంత దుర్మార్గం! అప్పటి నుండి అతడు బయటికి పోయినప్పుడల్లా లక్ష్మిని ఇంట్లో పెట్టి తాళం వేసేవాడు. ఎప్పుడోగాని ఊరికి పోడు. భయంకరమైన జైలు శిక్ష. ఇంకో రోజు సంతోషంగా మాట్లాడుతుంటే లక్ష్మి కొంత చొరవ చేసి దగ్గరకు పోయిందిట. అంతే, అతనికి ఏమనిపించిందో ఏమో. నీకొక్కడు చాల్డే అంటూ తొడల మీద రొమ్ముల మీద సిగరెట్టుతో కాల్చాడంట రాక్షసుడు. ఎన్నాళ్ళీ బాధల్ని భరించాలని కుమిలి కుమిలి ఏడ్చి చెప్పుకునేది లక్ష్మి. బియ్యం అమ్ముకున్నావనో, బేడలో అప్పుడే ఖాళీ చేశావనో ఏదో ఒక సాకు పెట్టి అతడు లక్ష్మిని బాధించిన రోజంటూ ఉండదు. పెండ్లాన్ని కొట్టాలనుకున్నప్పుడు పెరుగులో రాళ్లు కనపడతాయి అంటారు, నిజమేనేమో. రాను రాను అతడు తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసైపోయాడు. లక్ష్మిని హింసించడం మరీ ఎక్కువైపోయింది. ఎవరైనా ఎన్నాళ్ళని భరిస్తారు చిత్రహింసల్ని? విసిగిపోయి లక్ష్మి ఈ రోజు ఈ నరకం నుండి బయటపడింది. ఒకందుకు మంచిదే. విన్నావా ఓ ప్రబుద్ధుని నిర్వాకం? పిలుస్తున్నట్టుగా అన్నారు మా వారు పేపర్లో నుంచి. ఏమిటి అంటూ దగ్గరికి పోయాను ఆలోచనల్ని ఓ పక్కన పెట్టి వంటగదిలోంచి. ఎక్కడో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన భార్యను గొంతు పిసికి చంపి రాత్రికి రాత్రే కాల్చి ఆనవాలు చెక్కకుండా బూడిద చేశాట. అంత కాని పని ఏం చేసిందట ఆమె? అడిగాను మా వారిని. ఇంటికే రాకుండా అతని క్లబ్కే అతుక్కుపోయాడట 2 రోజుల పాటు. ఆమె క్లబ్ దగ్గరికే వచ్చి గట్టిగా 4 మాటలందిట. క్లుప్తంగా చెప్పారు మా వారు. పెండ్లాన్ని పిల్లల్ని కొద్దిగా పట్టించుకోమని చెప్పడం కూడా తప్పైందా ఆ మగమహారాజుకి? ఒళ్ళు మండుతుంటే అన్నాను. ఏమో అంటూ మా వారు మళ్లీ పేపర్లో పడిపోయారు. ఆర్థికంగా సాంఘికంగా వెనకబడిన వారిని ఉద్ధరించాలని, అబలలపై జరిగే అత్యాచారాలను అన్యాయాలను అరికట్టాలని ఎన్నో ఉద్యమాలు బయలుదేరాయి. వేదికలపైన ఉపన్యాసాలు ధారాళంగా సాగుతూనే ఉన్నాయి. కాని ఎవరు బాగుపడినారు? మనుషుల్లో ఎంతమాత్రం మార్పొచ్చింది? వెనుకబడిన వారు వెనుకబడే ఉన్నారు. ఆడవారిపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమాల వల్ల నిజంగా బాగుపడింది ఎవరంటే నాయకులే. వారి బాగు కోసమే ఉద్యమాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. మనుషుల్లో మాత్రం మార్పు రావటం లేదు. వంటింట్లో నుంచి మాడువాసన తగిలింది, పరిగెత్తాను. లక్ష్మి ఇల్లు వదిలిన నెల రోజుల్లో వాళ్ళాయన సెలవు పెట్టి బదిలీ చేయించుకునే ఉద్దేశంతో ఇల్లు ఖాళీ చేసి వాళ్ళూరు వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఊహించిన విధంగా లక్ష్మి ఒకరోజు కూరగాయలమ్ముతూ గంప నెత్తిన పెట్టుకుని ఇంట్లోకి వచ్చింది. నేను నమ్మలేకపోయాను. లక్ష్మిలో ఎంతో మార్పొచ్చింది. కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాము. ఇదే ఊర్లోనే ఉంటున్న తన అన్నయ్య ఇంట్లోనే లక్ష్మి ఉంటోందిట. లక్ష్మిని ఇంటికి రమ్మనమని భర్త ఒకరిద్దరిని మధ్యవర్తులను పంపించాడంట. కాని పోవటానికి లక్ష్మి ససేమిరా ఒప్పుకోలేదు. వారి బంధం తెగిపోయినట్లుగానే భావించొచ్చు. ఆడవారికి ఆర్థిక స్వాతంత్రం చాలా అవసరం. మన కాళ్లపైన మనం నిలబడగలిగినప్పుడు మగవారు అంత సులువుగా చేయి చేసుకోలేరు. మనసులు కలవనప్పుడు 3 ముళ్ల బంధం నరకమే. నేనుగా బతకాలనుకుంటున్నాను. మెచ్చుకోలుగా చూశాను లక్ష్మి వైపు. ఆ మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. గంప నెత్తిన పెట్టుకొని కోయిటాకు, గోగాకు, ఎర్రగడ్డలు, టమేటా పండ్లమ్మో అంటూ సాగిపోయింది లక్ష్మి. ఆ అడుగుల్లో ఎక్కడా తడబాటనేది లేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.